హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తెలుగులో వచ్చి రొత్తములు. వీటిలో మొదటిది ఉత్పపమాల, 2 చంపకమాల, 3 శార్దూలం, 4 మద్దీపం, 5 మత్త కోకిల. ముఖ్యమైనవి అన్నమాట. చూద్దాం రండి. ఉత్పపమాల పద్యం పేరు, ఘనాలు, యతిస్థానం, మొత్తం అక్షరాల సంఖ్య. ఉత్పపమాల పరణ బబరవ 10వ అక్షరం, 20 అక్షరాలు. చంపకమాల నజభజ జజర 11వ అక్షరం, 21 అక్షరాలు. శార్దూల మషజచ తతగ 13వ అక్షరం, 19 అక్షరాలు. మధ్యేభం సవర్ణమయ్యవ 14వ అక్షరం, యతిస్థానం అన్నమాట. ఇది 20 అక్షరాలు. మత్త కోకిల రస జజ బర, రస జజ భజ, రస జజ బర. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 11వ అక్షరం, 18వ అక్షరాలు. ఉత్పపమాల పూర్తి విశ్లేషణతో చెప్తాను, చూడండి. ఉత్పపమాల లక్షణం: ఈ వృత్తమునకు 4 పాదాలు ఉండును. భరణబబరవ అని గణములు ఉండును, గణాలు ఉంటాయి. 10వ అక్షరము యతిస్థానము, ప్రాసనీయము ఉంటుంది. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. దీని సమన్వయము: భరణబబరవ అనే గణాలు వచ్చాయి. ఏ అనే మొదటి అక్షరానికి, 10వ అక్షరానికి వే అనే దానిలో ఉన్న ఏకు యతి చెల్లింది. ప్రాసనియమము కలదు. పాదానికి 20 అక్షరాలు ఉన్నవి. ఇదంతా ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చంపకమాల నజభజ జజర అనే గణాలు వస్తాయి. 11వ అక్షరానికి యతిస్థానం, ప్రాసనియమం కలదు. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ఈ వృత్తంలో మొత్తం 4 పాదాలు ఉంటాయి. దీని సమన్వయము: నజభజ జజర అనే గణాలు వచ్చినాయి. 1వ అక్షరం భ అనే దానికి, 11వ అక్షరం ఫ అనే అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాసనియమం కలదు. పాదానికి 21 అక్షరాలు ఉన్నాయి. ఈ వృత్తంలో 4 పాదాలు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మూడోది శార్దూలం. లక్షణం: మసజతతగా అనే గణాలు ఉంటాయి. ప్రాసనియమం కలగదు. 1వ అక్షరానికి, 13వ అక్షరానికి యతి ఉంటుంది. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. ఈ వృత్తంలో 4 పాదాలు ఉంటాయి. దీని సమన్వయం ఏమిటో చూద్దాం. చూడండి, ఇక్కడ పై పద్యంలో మసజత తతగా అనే గణాలు ఉన్నాయి. 1వ అక్షరానికి, 13వ అక్షరానికి యతి చెల్లింది. ప్రాసనియమము కలదు. పాదానికి 19 అక్షరాలు ఉన్నాయి. ఈ పద్యపాదము శార్దూలం అనే వృత్తానికి చెందినది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మూడోది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 4వది మధ్యేభం. సవరణమయవ అనే గణాలు ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. 1వ అక్షరానికి, 14వ అక్షరానికి యతి ఉంటుంది. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ఈ వృత్తంలో 4 పాదములు ఉంటాయి. ఓకేనా. దీని సమన్వయం చూద్దాం, వచ్చేయండి. సవరణమయవ అనే గణాలు వచ్చాయి. ప్రాసనియమం ఉన్నది. 1వ అక్షరమైన ఏ అనే పదానికి 14వ అక్షరం నీకు ప్లస్ ఏల కేలో ఉన్న ఏకు యతి చెల్లింది. పాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. కావున ఈ పద్యపాదం మధ్యేభం అనే వృత్తానికి చెందినది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మత్త కోకిల. ఈ వృత్తమునకు 4 పాదములు ఉండెను. ప్రతి పాదమునందు రస జజ బర అను గణాలుంటాయి. యతిస్థానము 11వ అక్షరం, ప్రాసనియమం ఉంటుంది. ప్రతి పాదమునందు 18 అక్షరాలు ఉంటాయి. దీని సమన్వయం వచ్చేసి: ఈ పద్యపాదమునందు రస జజ బర అనే గణాలున్నాయి. పాదములోని మొదటి అక్షరమైన స్రాలోని సకారమునకు 11వ అక్షరమైన జకును యతి మైత్రి చెల్లినది. ప్రాసనియమం ఉన్నది. పాదమునందు 18 అక్షరాలు ఉన్నాయి. కావున ఇది మత్త కోకిల అనే వృత్తానికి చెందింది. ఇది వృత్తములు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చి జాతులు. వాటిలో ఎన్ని ఉన్నాయో చూసేసి నెక్స్ట్ వీడియోలో చెప్తే వీడియో లైక్ చేయండి. అలాగే 2 వీడియోలకు సంబంధించి సబ్స్క్రైబ్.